ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. దేవుని సన్నిధిలో వాక్యం ఎరిగిన మనము దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసి మనము అడగవలసినది మనము అడిగినట్టయితే మనం అడగనది మనకి ఏదైతే అవసరం ఉన్నాయో అవి దేవుడు మనకు దయచేస్తాడండి. ఇది ఎలా అని చెప్పి మీరు అనుకుంటున్నారా? 2వ దినవృత్తాంత గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, సొలొమోను ఇశ్రాయేల్ అనే ప్రజలను ఏలుటకు నువ్వు నన్ను రాజుగా నియమించావు. ఇంత గొప్ప జనసమూహమును ఏలుటకు నాకు జ్ఞానము లేదు, వారికి న్యాయం తీర్చడానికి నాకు శక్తి చాలదు అని చెప్పి నాకు జ్ఞానము తెలివి దయచేయమని చెప్పి అడిగినప్పుడు దేవుడు అతనికి జ్ఞానము తెలివితో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా దయచేశాడండి. అక్కడ సొలొమోను ఐశ్వర్యం ఘనత అడిగాడండి? లేదు. కానీ ఆయన ఒక జ్ఞానము తెలివి అని అడిగినప్పుడు, నా ప్రజలను ఏలుటకు నువ్వు ఈ జ్ఞానము తెలివి అడిగావు కాబట్టి నేను నీకు ఐశ్వర్యము ఘనత దయచేస్తానని చెప్పి దేవుడు దయచేస్తాడండి. అదేవిధంగా మనం ఏదైతే అడగవలసినవి అడిగినట్టయితే, మనము అడగనివి కూడా మనకు అవసరం ఉన్నట్టయితే దేవుడు వాటిని కూడా మనకు దయచేస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.